ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని ఇక్కడ రాయబడి ఉన్నది. ప్రియులరా, మీరు గమనించాలి, మన యొక్క భక్తిని బట్టి దేవుడు మనల్ని రక్షిస్తారు. ఒకవేళ మనం భక్తి చేయకపోయినా ఆయన మనల్ని తగిన హెచ్చరికలు చేసి, నువ్వు తప్పిపోతున్నావు, నువ్వు ప్రార్థన చేయటం లేదు, లేకపోతే నువ్వు మందిరానికి వెళ్ళటం లేదని హెచ్చరిక చేసి మనల్ని బలపరిచి ధైర్యపరిచి మనల్ని నడవలసినటువంటి త్రోవలో మనల్ని నడిపిస్తారు. అయితే ఇక్కడ దేవాతి దేవుడు ఇక్కడ దానియేలు గ్రంథంలో నుండి మనకు ఒక వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దానియేలు సింహపు బోనులో ఉన్నప్పుడు ఇక్కడ దానియేలు ఒక శ్రమల్లో ఉన్నాడు. అయితే రాజు అంటున్నాడు, నీవు సేవిస్తున్నటువంటి నీ దేవుడే తప్పక నిన్ను రక్షిస్తాడు. కాబట్టి నీ దేవుడు చాలా గొప్పవాడయ్య అని చెప్పి అన్యులు సహితము చెప్పగలిగినంతగా భక్తి దానియేలు చేయగలిగాడు. అయితే ఈ దినము భక్తి మనం ఎలా చేస్తున్నామన్నది ఆలోచన చేయాలి. భక్తి మనం ఎలా చేస్తున్నామని ఆలోచన చేసి మనం చేసే భక్తిని బట్టి ఇతరులు మందిరానికి వస్తున్నారా, రక్షింపబడుతున్నారా? మన మాట తీరును బట్టి గాయపడిన వారు మరి గాయాలు కట్టబడుతున్నాయా? మరి కృంగిపోయిన వారు మన మాటను బట్టి ఆదరణ పొంది ధైర్యం పొందగలుగుతున్నారా? లేకపోతే కృంగిపోయిన వారిని ఇంకా బాధ పెడుతున్నామా అన్నది మనం ఆలోచన చేయాలి. అయితే ఇక్కడ అంటున్నాడు, భక్తుడిని చూసి నీవు సేవిస్తున్న దేవుడు తప్పక నిన్ను రక్షిస్తాడని. ఈ లోకంలో ఎవరు రక్షించినా రక్షించకపోయినా మనల్ని రక్షించేది దేవుడే. సాక్షాత్తు రాజే చెప్పిన మాట ఇది, నీవు సేవిస్తున్న నీ దేవుడే నిన్ను తప్పక రక్షిస్తాడు. రాజుకు రక్షించాలి అంటే చేసి ఉండొచ్చు, కాపాడాలి అంటే కాపాడి ఉండొచ్చు, కానీ కొన్ని శాసనాలను రాజు సైతము రద్దు చేయనంతగా చేయలేకుండా ఉండులాగున కొన్ని శాసనాలను మనుషులు రూపొందించుకున్నారు. కానీ తమ భక్తుల కోసం, తన బిడ్డల కోసం దేవుడు ఏ పని చేయట్టుకైనా ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము అలాంటి దేవుణ్ణి మన సొంత రక్షకుడుగా మనం కలిగి ఉన్నాం. అయితే ఆ సొంత రక్షకుడిని కలిగి ఉన్నటువంటి మనము మన కష్టంలో, మన బాధలో దేవుడు మనల్ని రక్షిస్తున్నాడా? కానీ రక్షిస్తూ ఉన్నప్పటికీ మన కృతజ్ఞత లేని వారు ఉన్నాయి. కనీసం గ్రహింపు హృదయం లేని వారుగా మనం జీవిస్తూ ఉన్నాం. ఇలాంటి జీవితం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలాంటి జీవితం జీవిస్తూ ఉంటే దేవుని సమ్ముఖంలో ఇటు జీవితం నాకొద్దు, ఒక నూతనమైన జీవితాన్ని దయచేయని అడుగుదామా? ప్రార్థన. ప్రేమ స్వరూపి, కనికర కృప కలిగిన దేవ, కనికరతకై స్తోత్రం. మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటను బట్టి స్తోత్రం. భక్తుణ్ణి ప్రభా తండ్రి, రాజుని దేవుడు సేవిస్తున్న నీ దేవుడు తప్పక రక్షిస్తాడని వాగ్దానం చేసినట్లు మేము సేవిస్తున్నటువంటి నీవే మమ్మల్ని రక్షిస్తావని విశ్వసిస్తున్నాం. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇచ్చావు, స్తోత్రం. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదలనిచ్చావు, వందనాలు. రక్షణ లేని ప్రజలకు రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసునిచ్చి నీ రాకడికి ప్రతి వారిని సిద్ధపరిచారు. నీకు మహిమ కలుగునట్లు ఈ ప్రార్థన చేయుచుండగా కార్యం నూతనపరచమని క్రీస్తు యేసు నామం పేరిట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని నమ్ము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.